నారా చంద్రబాబు నాయుడు అనే నేను వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు ఒక విజన్ ఉన్న నాయకుడు మాత్రమే కాదు, ఎన్నో సంక్షోభాలను అధిగమించి వచ్చారు. ఎన్నెన్నో విపత్తులను కూడా ఆయన ఎదుర్కొన్నారు. అందుకే జాతీయ స్థాయిలో సైతం గుర్తింపు పొందారు ఆయన ముఖ్యమంత్రి అయిన కొత్తలో ఒడిశాకు పెను విపత్తు వచ్చింది. ఆ సమయంలో నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. అప్పట్లో ఒడిశా బాధితులకు సహాయ చర్యలు చేపట్టడంలో ఏపీ ముందు వరుసలో నిలిచింది. ఇప్పటికే ఒడిశా వాసులు దానిని గుర్తు చేసుకుంటారు. చంద్రబాబు హయాంలో వచ్చిన అన్ని తుఫాన్లను ధీటుగా ఎదుర్కొన్నారు. ప్రజల మధ్యకు వచ్చి సహాయక చర్యల్లో పాల్గొనేవారు. యథాస్థితికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేసేవారు. అయితే గత అనుభవాల దృష్ట్యా భారత వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికల నేపథ్యంలో చంద్రబాబు ముందస్తుగానే రంగంలోకి దిగారు. ఏపీ ప్రజలను రక్షించేందుకు కృషి చేస్తున్నారు. అయితే దీనిపై కూడా కొంతమంది ప్రచార యావ అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. కానీ ఇక్కడ వాళ్లకు తెలియని అంశాలు చాలా ఉన్నాయి. చంద్రబాబు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, పైగా సీనియర్ మోస్ట్ లీడర్. ప్రధాని నరేంద్ర మోదీ లాంటి నేత సైతం గౌరవంగా చూసుకుంటున్నారు. చంద్రబాబును వ్యక్తిగతంగా రాజకీయ పరంగానే వ్యతిరేకించారు. కానీ చంద్రబాబు పనిని తప్పుపట్టిన సందర్భాలు లేవు. అంతెందుకు, చంద్రబాబు పార్టీకి ప్రత్యర్థిగా ఉండే కాంగ్రెస్ పాలకులు, నేతలు సైతం ఆయన పనితీరును అభినందిస్తుంటారు. మొన్నటికి మొన్న ఏపీకి గూగుల్ డేటా సెంటర్ వచ్చే క్రమంలో దేశవ్యాప్తంగా వివిధ పార్టీల నేతలు ఎంతగానో అభినందించారు. చంద్రబాబు శక్తియుక్తులను పరోక్ష సమయాల్లో గుర్తు చేసుకున్న వారు ఉంటారు. కానీ కొంతమంది మాత్రం గుడ్డిగా చంద్రబాబు చేసే ప్రతి పనిని విమర్శించడం చేస్తుంది. ఇది ఎంత మాత్రం సహేతుకం కాదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. తుఫాను సహాయ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం ముఖ్యమంత్రిగా ఆయన విధి. ఆయన అప్రమత్తంగా ఉంటేనే మీడియా సైతం బాధ్యత వహించి ప్రచారం చేస్తుంది. ముందస్తు చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అవకాశం ఉంది. చంద్రబాబు ఇష్టం లేకుంటే ఆయన చేసే పనులను కూడా పట్టించుకోకపోతే సరిపోతుంది. అంతేకాని ఆయన పని చేయడం తప్పు అన్నట్లు కొంతమంది వ్యవహరిస్తున్నారు. అమ్మ పెట్టను, పెట్టదు, తిననివ్వదు అన్నట్టు వారి వ్యవహార శైలి ఉంది. అయితే గత ప్రభుత్వ హయాంలో సైతం చాలా రకాల విపత్తులు వచ్చాయి. కానీ ఆయన ఎన్నడూ తాడేపల్లి ప్యాలెస్ దాటి రాలేదు. ఒక సమీక్ష చేసినట్లుగా 2 ఫోటోలు, పత్రికా ప్రకటనలు విడుదలయ్యేవి. కానీ ఇప్పుడు అలా కాదు. చంద్రబాబు తన అనుభవాన్ని రంగరించి విపత్తుని ఎదుర్కొన్నారు. ముందస్తు చర్యలతో ఎంతో మందికి కాపాడారని చెప్పాలి. నారా చంద్రబాబు నాయుడు అనే నేను